అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. జస్వి స్కూల్లో అయితే నిన్న ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయండి. ఈరోజు సండే వచ్చింది కదా, నిన్నే సెలబ్రేట్ చేసేసారు. ఇంకా జస్వి పాప అయితే ఈరోజు ఇంట్లోనే ఉంది, ఇంకా లేవలేదండి. ఇప్పుడు లేపాలి. వాళ్ళ డాడీ అయితే బయటకు వెళ్ళారు. మా వారు వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేస్తానండి. ఈరోజు టిఫిన్ అయితే పెసరెట్టు వేద్దాం అనుకుంటున్నాను. నైటే నానబెట్టాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. జస్వి పాపకి ఈరోజు అయితే లంచ్ బాక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. జస్విన్ అయితే ఈ 2 months హాఫ్ డే స్కూల్కి పంపించామండి. నిన్నటి నుంచి ఆగస్ట్ 1 కదా, నిన్న ఏం పంపించలేదు. ఈరోజు సండే, రేపటి నుంచి ఇంకా 2 పూట్ల స్కూల్కి పంపిద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా ఉంటుందో లేదో చూడాలండి. 2 పూట్ల స్కూల్కి పంపించాలంటే లంచ్ అయితే పెట్టాలి. ఇంకా లంచ్ బాక్స్ అయితే జస్వికి తీసుకోవడానికి ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నామండి. చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా నైట్ అయితే పెసలు నానబెట్టేసానండి. కావాల్సిన ఆనియన్స్ అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పెసలు అయితే మిక్సీలో వేసేస్తాను ఇప్పుడు. ఇంకా పిండి అయితే ఆడేసానండి. సాల్ట్ అయితే కలిపేసి ఇంకా అందరికీ పెసరట్లు అయితే వేసేస్తున్నాను. మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఫస్ట్ అయితే జస్వి పాపకి పెసరట్లు అయితే వేసేస్తున్నానండి. నెయ్యి వేసి కాలుస్తాను. తనకైతే డైరెక్ట్గా జస్వి అయితే నెయ్యి తిందు. ఇలా దోశల్లో కానీ పెసరట్లో కానీ వేస్తాను. ఆనియన్స్ వేయకుండా ప్లెయిన్ పెసరట్టు అయితే జస్వికి అయితే వేసేసానండి. ఇంకా మా వారైతే తనకి తినిపిస్తున్నారు. తర్వాత మా వారికి నాకు కూడా వేసేసుకున్నామండి. సండే అంటే అందరింట్లో మంచిగా స్పెషల్స్ అయితే ఉంటాయి కదా, నేను కూడా సండే పెసరెట్టు వేస్తానండి కంపల్సరీ. మా వారికి టిఫిన్స్లో పెసరెట్టు అంటే చాలా ఇష్టం. మా మావయ్య గారికి కూడా చాలా ఇష్టం అండి పెసరెట్టు అంటే. మిగతా రోజుల్లో ఇడ్లీ దోశ తప్ప ఇంకేమీ వేయనండి. ఆదివారం అయితే మా వారికి ఇష్టమని పెసరెట్టు అయితే చేస్తాను కంపల్సరీ. ఇంకా నేనైతే టిఫిన్ వేసేసుకున్నానండి. మా వారికి కూడా తినేశారు. ఇంకా జస్వికి కూడా వేసేసాను, తను కూడా తింది. ఇంకా మావయ్య గారు అయితే వస్తానన్నారండి, టిఫిన్కి రాలేదు. ఇంకా అందుకని చెప్పి మా వారి చేత అయితే పిండి ఇచ్చేసి పంపించేశాను. వేసేస్తే చల్లారిపోతుంది కదా. ఇంక మా వారైతే ఓన్లీ పిండి పట్టుకెళ్ళారు. అక్కడైతే అత్తయ్య గారు వేస్తారు. నీరసంగా ఉందంట, ఇంకా అందుకే రాలేదు. జస్వి పాప కూడా నిద్ర లేచేసి టిఫిన్ అయితే చేసేసిందండి, కూర్చుంది. జస్వి హాయ్ చెప్పు. హాయ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. బాయ్. ఇంక నేనైతే టిఫిన్ చేసేస్తాను. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయండి. ఇంక ఈరోజు బెండకాయ, ఎండ్రాయిలు, కోడిగుడ్డు అయితే పులుసు చేస్తాను. రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంక ఎన్వి అయితే ఏం తీసుకురాలేదు మా వారు, ఇంక నేనే వద్దనేసాను. ఇంకా ఎగ్ అయితే పులుసు పెడతాను, బెండకాయ వేసి, ఎండు రొయ్యలు కూడా వేసి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజులు అయ్యింది కూడా మేము వేసుకొని తిని. ఇంకా అదైతే రెసిపీ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇంకా టిఫిన్స్ అన్నీ అయ్యేసరికి స్టవ్ అయితే ఈ విధంగా అయిపోయిందండి. ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసాను స్టవ్. ముందుగా స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసానండి. ఇంకా ఎగ్స్ అయితే పెట్టాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత రైస్ పెట్టేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నానండి. బెండకాయలు, ఎండ్రాయిలు, టమోటాలు, ఎగ్స్ కట్ చేసేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేసాను. ఇంకా ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, మనం ఉడికించి పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో అయితే వేసేసి మంచిగా ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, తర్వాత అందులోనే
నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎండు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం కల్లుప్పుని కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ మగ్గేంత వరకు వెయిట్ చేయండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఆయిల్ పట్టేలా కలుపుకొని మూత పెట్టేసి టమోటాలని, బెండకాయలని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపడినంత కారాన్ని వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకొని మూత పెట్టి వాటర్ ఒక పొంగు వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్కి అయితే వాటర్ మంచిగా పొంగొస్తుంది. చూడండి, ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని కూడా కూరలో వేసుకొని ఉడికించిన ఎగ్స్ని కూడా వేసేసి మంచిగా మూత పెట్టి కూర దగ్గరికి అయినంత వరకు ఉడికించేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ బెండకాయ, కోడిగుడ్లు, ఎండు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ఇదే ప్లేస్లో పచ్చిరొయ్యలను కూడా వేసుకొని వండుకోవచ్చండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా వంట అయితే అయిపోయిందండి. జస్వి పాపకి అయితే నీళ్లు పెట్టేసి రెడీ చేసేసాను. ఇక్కడ ఒక రీల్ అయితే షూట్ చేస్తున్నాను వీళ్ళిద్దరికీ. ఇంకా లంచ్కి అయితే టైం అవ్వలేదు, 12 అయిందండి టైము. ఇంకా కొంతసేపు అయితే జస్వితో అయితే ఆడుకున్నాము. తర్వాత అయితే జస్వికి లంచ్ తినిపించేసి పడుకోబెట్టేసి నేను మా వారు కూడా లంచ్ తినేసామండి. మేము కూడా కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుని ఈవినింగ్ బయటకు వెళ్ళాలి కదండి. ఇంకా అందుకే జస్విని కూడా ఆఫ్టర్నూన్ పడుకోబెట్టేశాను. ఇంక ఈవినింగ్ అయితే లేచి బయటకు వెళ్తాము. ఇంకా పడుకొని అయితే ఇప్పుడే లేచానండి నేను. ఇంకా మా వారు, మా జస్వి అయితే ఇంకా పడుకున్నారు. ఇంకా టీ పెట్టేసి వాళ్ళని అయితే నిద్ర లేపుతాను. నేను మా వారు టీ తాగేసి ఇంకా బయటకు అయితే వెళ్తామండి. జస్విని తీసుకొని బయటకు అయితే వెళ్తాము. ఇంకా రెడీ అవ్వాలండి. ఇక్కడ టీ పెట్టేశాను. టీ అయితే మరుగుతుంది. ఇంకా టీ పెట్టేసిన తర్వాత జస్వి పాప అయితే నిద్ర లేచిందండి. ఇంకా ఇంట్లో స్నాక్స్ ఉంటే ఇంకా అవైతే దానికి పెట్టాను. ఇంకా మా వారు నేనైతే టీ తాగేసి ఇంకా బయటకైతే బయలుదేరి వెళ్ళామండి. ఇంకా రెడీ అవ్వి ఇంకా మా వారైతే తొందరగా వచ్చేద్దామని చెప్పారండి. మా వారైతే బయటకు వెళ్తున్నారు. మా వారికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈరోజు అయితే కాకినాడ అయితే వస్తున్నారండి. ఇంకా వాళ్ళతో బయటకు వెళ్తానన్నారు. ఇంకా అందుకని చెప్పి గబగబా రెడీ అవ్వి ఇంకా వెళ్ళామండి. సండే బజార్ అయితే చాలాసార్లు చూపించాను నా వీడియోస్లో మీకు. ఈ విధంగా జరుగుతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చూడండి, చూసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి. ఇంక ఇక్కడ ఇంద్రాణి ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళామండి. ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ జ్యువెలరీస్ అవి అయితే చాలా బాగున్నాయి. జస్వి పాపకి అయితే గాజులు తీసుకోవడానికి ఇక్కడికి వెళ్ళానండి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇంకా ఇంతని ఫిక్స్డ్ రేట్ అయితే ఏమీ లేదండి. కానీ బాక్స్ మీద ఉన్న రేట్కి వాళ్ళు తగ్గించి చెప్తున్నారు. ఇంకా అదే రేటు ఫిక్స్ చేసి ఇస్తున్నారనమాట. ఇంకా మనం అడిగినా కూడా తక్కువకి ఇవ్వరు. ఇంకా వాళ్ళు చెప్పిన దానికే ఇస్తున్నారు. కానీ జ్యువెలరీ అది అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా జస్విక్ అయితే నేను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఒక స్టిక్కర్ ప్యాకెట్ని, ఇంకా ఫేస్ క్రీమ్లు, పౌడర్సు, షాంపూలు, సబ్బులు, ఇంకా ఇవి కూడా చాలా ఉన్నాయండి జ్యువెలరీతో పాటుగా. స్టోర్ అయితే ఎవరైనా మెయిన్ రోడ్లో ఉంటే విజిట్ చేయండి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. స్టోర్ నేమ్ అయితే ఇంద్రాణి ఫ్యాన్సీ స్టోర్ అనమాట. చాలా బాగున్నాయి అన్నీ కూడా.
ఇంకా మేమైతే బయలుదేరిపోయి జస్వికి లంచ్ బాక్స్ కొనడానికి వెళ్ళామండి. సండే ఈవినింగ్ చూసారా, అస్సలు ఖాళీ లేదు. షాపింగ్ మాల్స్ అయితే నిండిపోయినాయి. శ్రావణ మాసం కదా, ఇంకా శారీస్ అయితే కొనుక్కోవడానికి ఇంకా అందరూ వెళ్తున్నట్టున్నారు. అస్సలు ఖాళీ లేదండి రోడ్ అయితే. ఇంకా లంచ్ బాక్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. చాలా రకాల లంచ్ బాక్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. దీని పేరు అయితే మర్చిపోయాను నేను, షాప్ నేమ్ అయితే. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఏంటో చిన్నపిల్లలవి చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నీ కూడా. ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇంకా చాలా బొమ్మలు, టాయ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మా జస్విక్ అయితే ఇక్కడ ఒక టాయ్ అయితే బాగా నచ్చిందండి. ఇంకా అది కొనమని చాలాసేపు ఏడ్చేసింది. అది చిన్న టాయ్ అండి, 350 రూపీస్ అంట. జస్వికి చాలా టాయ్స్ ఉన్నాయండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. ఇంకా జస్వి కోసం అయితే బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి 4 వచ్చినవి, బాగున్నాయండి. డైలీ వేర్కి వేస్తాను జస్వికి. అప్పుడెప్పుడో మా వదిన తీసుకొచ్చింది, ఇవే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి కలర్ పోయినాయండి. సిల్వర్ అయితే వేసేద్దామంటే స్కూల్లో అలౌ చేయట్లేదు, ఇంకా అందుకనే సిల్వర్ కూడా వేయట్లేదండి. ఈ బ్యాంగిల్స్, ఈ స్టిక్కర్ ప్యాకెట్ అయితే జస్వి పాప కోసం తీసుకున్నాను, అంతేనండి. లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను జస్వి కోసం. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మా వారైతే బయటకు వెళ్ళారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా వారికి లిమిట్గానే 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఉదయ్ అన్న, దేవి అన్న, రాజమండ్రి వాళ్ళైతే కాకినాడ అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళనైతే కలవడానికి వెళ్తున్నారు. ఇంకా నేను జస్వి పాపయే. మార్నింగ్ కర్రీ అయితే ఉందండి, ఇంకా మేమిద్దరం తినేస్తాము. ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత జస్విని అయితే పడుకోబెట్టేస్తానండి. ఇంక ఇదేండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ టుమారో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.